నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. రీసెంట్ గా మనకి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే RJUKT ట్రిపుల్ సో ఈ ట్రిపుల్ అనేవి మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4 సెంటర్స్ ఆర్ 4 సిటీస్ లో అయితే ఉన్నాయి. ఇడుపుల్పాయ, నూజివీడు, ఒంగోల్ అండ్ శ్రీకాకుళం. సో ఈ RJUKTs కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? నో. సో కేవలం 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మనం ఈ RJUKT లో అయితే జాయిన్ అయ్యే అవకాశం అయితే మనకు ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్ రావాలి? ఓసీస్ కి అయితే 580 అబోవ్ అయితే వాళ్ళు ట్రై చేయొచ్చు. అలాగే బీసీస్ కి 550 ఆర్ 560 అబోవ్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఇంకా SC/STs కి అయితే 520 అబోవ్ మార్క్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ రిలీజ్ అయింది. May 1 నుంచి May 30 దాకా స్టూడెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ కి అయితే మాత్రం వెయిటేజ్ మార్క్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో చదివిన స్టూడెంట్ కి 95% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అలాగే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి 95% వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్ కి 0.4% ని యాడ్ చేస్తారనమాట. అలా యాడ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కి 95.4% అయితే వస్తుంది. కాబట్టి ఆబ్వియస్ గా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కే సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. మెయిన్ అసలు ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకు కూడా టెక్నికల్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ కల్పించడానికి కోసం అని చెప్పని ఈ ట్రిపుల్ అనే దాన్ని అయితే మనకి ఏపీలో అయితే స్టార్ట్ చేశారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంటెక్ త్రూ గేట్ వెళ్ళడానికి అయితే ఇది రైట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే కంప్లీట్ గా ఇక్కడ కోర్ సిలబస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే పబ్లిక్ సెక్టార్ మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. లేదా ఎంటెక్ IITs లో మీరు చేయడానికి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ అలాంగ్ విత్ అకాడమిక్స్ ఇక్కడ NSS అండ్ NCC కూడా ఉంటుంది. మరి RJUKT ట్రిపుల్ లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? వీటిల్లో మనకి రెగ్యులర్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ లో అయితే ఏ కోర్సెస్ ఉంటాయో సేమ్ అవే కోర్సెస్ అయితే ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్. సో ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అయితే స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నమాట. సో 2 years వచ్చి మనకి PUC ఉంటుంది. అలాగే 4 years వచ్చేసరికి బీటెక్ డిగ్రీ ఉంటుంది. PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఇందులో మనకి జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ లాగే అనుకోండి. సేమ్ ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్ వెళ్ళినట్టు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఒకసారి గనక మనం RJUKT ట్రిపుల్ లో గనక ఎంట్రీ తీసుకుంటే మన కనుక సీట్ కన్ఫర్మ్ అయితే కంటిన్యూస్ గా 6 years మనం ఎడ్యుకేషన్ ని అక్కడే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఇట్స్ ఓకే, మీ యావరేజ్ ప్యాకేజెస్ అయితే బాగానే వస్తాయి. అసలు ఈ RJUKT కి ఎగ్జాక్ట్ గా సూటబుల్ అయ్యే స్టూడెంట్స్ ఎవరు అన్న ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే ఈ కాలేజెస్ కి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎక్కువ మనీ పెట్టుకోలేని వాళ్ళు అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు, లైక్ ఇందాక నేను మీకు చెప్పినట్టు PUC అండ్ బీటెక్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్ లో స్ట్రెస్ ఫ్రీగా చదువుకోవాలనుకున్న వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్సే ఇక్కడ టార్గెట్ అన్నమాట. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని అయితే చెప్పాలి. సో స్టూడెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. And I wish you all the best. Thank you.